ఈ నడుమ ఇచ్చంత్రాల పెళ్లిలు బాగా కామన్ అయిపోయినాయి అబ్బా. మొన్నెప్పుడో ఆదిలాబాద్ గిరిజన ఏరియా దిక్కు ఒక పిల్లగాన్ని ఇద్దరు ఆడపిల్లలు ఇష్టపడితే చేసేదేం లేక ఇంటోళ్ళు ఊరోళ్ళు అంతా కలిసి పెళ్లి చేసి ఇచ్చిర్రు. ఇక ఒక్క మగనికి ఇద్దరు పెండ్లాలు ఉండు ఆడాడ కొందరికి జరుగుతూనే ఉంటది. ఇక ఇల్లీగలా లీగలా అనేది పక్కకు పెడితే ఒక్క మొగోడు ఇద్దరు పెండ్లీలు చేసుకున్నాడు చూసినాం. ఒక ఆడామెకి ఇద్దరు మొగుళ్ళు ఉండు చూసినామా. అది కూడా అందరు అంగీకారంతోని దోస్తులను చుట్టాలను పిలిచి ఇద్దరు మొగోళ్ళను ఒక్కతే పెళ్లి చేసుకున్నాడు చూసినామా. కానిగో గిడ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ కున్హాట్ ఊర్లుండే సునీత చౌహాన్ అనే చామె ప్రదీప్ నేగి కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములను లగ్గం చాడిందట. సిర్మౌర్లో ఉన్న ట్రాన్స్గిరి లైన్ ఈ పెండ్లికి 100 మంది ఊరోళ్ళు చుట్టాలు దోస్తులు అంత వచ్చిర్రట. ఈ పెండ్లిలో గుమగుమలాడే సాంప్రదాయ వంటకాలు జానపద గీతాలు ఆటలు పాటలు అబ్బో మా జోరుగా జరిగిందట లగ్గము. హాగో గదేని అన్ని తెలిసి గట్లెట్లా రెండో పెళ్లికి ఎట్లా ఒప్పుకుండ్రు ఇంటోళ్ళైనా అనే డౌట్ మీకే కాదు నాకు కూడా వచ్చింది. కానీ ఏం చేస్తాం అలా సాంప్రదాయం అట్లా ఏడ్చిందట. ఆ షెడ్యూల్డ్ తెగైన హట్టి కమ్యూనిటీలా బహుభర్తృత్వం అంటే ఒకరికంటే ఎక్కువ మంది భర్తలుండు అనే ఆచారం కింద గీ పెండ్లయిందట. దీనాల భాషలో జోడిదారా లేకుంటే జడ్జ్దా అని పిలుస్తారట. అయితే పెండ్ల అనేది మన సాంస్కృతిక సాంప్రదాయం అయినా కూడా ఈ రెండు భర్తల పెండ్లీలు మాత్రం పెద్ద రచ్చకే దారి తీసిందట. మరి అలా ఆచారం గట్లెందుకుందో తెలియదు కానీ ఈ ముచ్చట సోషల్ మీడియాలో కవ్వుడుతోని ఇన్నోళ్ళంతా అవాకైతుర్రు. నయం రా దేవుడా గిసోంటి దిక్కుమాలిన ఆచారం మన తాన లేదని ఇంకొందరిని మనమైతురు. ఏందో ఏమో పోరి ఈ సాంప్రదాయాలు.